ఆ కుటుంబం కారణంగా ఎంతో గారాభంగా పెంచుకున్న నా చెల్లెల్ని పోగొట్టుకున్నాను. ఆ కుటుంబం కారణంగా నా కుటుంబానికి దూరమై 14 ఏళ్లు జైలు శిక్ష అనుభవించాను. వాళ్ళ వల్ల మన కుటుంబానికి జరిగిన అన్యాయం కారణంగా ఈ పేటలో జనం ఏ శుభకార్యం జరిగినా ఆ పేటలో బంధువుల్ని పిలవరు, వెళ్ళరు. ఇవన్నీ వాడికి తెలియక ఆ అమ్మాయిని ప్రేమించుంటాడండి. అయితే తెలిసేట్టు చెప్పు. పెళ్లి పందట్లో ఆ విష్ణుమూర్తి కారణంగా నా తమ్ముడు బలైపోయాడని చెప్పు. అప్పటి కక్షల కారణంగా ఇప్పటికీ ఒకళ్ళొకరు నరుక్కుంటున్నారని చెప్పు. వాడితో తెగదంపులు చేసుకోమని నీ కూతురికి నచ్చ చెప్పు. నాన్న, ప్రేమించిన వాడు మోసం చేశాడనేగా ఆ రోజు అత్తయ్య ఆత్మహత్య చేసుకుంది. ఈ రోజు నీ మాట విని నేను సుప్రియని కాదంటే ఆ హరిశ్చంద్రరావు తమ్ముడికి నాకు తేడా ఏంటి? మా పంతాలు పట్టింపుల కంటే నీ ప్రేమ గొప్పది కాదు. ఒకవేళ కాదని ఎదురు తిరిగితే కన్న కొడుకులు కూడా చూడకుండా నరికి పోగులు పెడతా. అది కాదు నాన్న. కళ్యాణ్, అనవసరంగా వాదించుకో. కోపాలు ద్వేషాలు మాతరంతోనే ముగిసిపోవాలని, పగలు ప్రతీకార నీడలు నీ మీద పడకూడదని ఇన్నేళ్ళు నిన్ను కన్నవారికి ఉన్న ఊరికి దూరంగా ఉంచి పెంచాం. ఇప్పుడు నువ్వు వచ్చి ప్రేమ పేరుతో మళ్ళీ పాత కక్షలు రెచ్చగొట్టడం మంచిది కాదు. మా మాట మీద అమ్మాయిని మర్చిపో. మర్చిపోవడానికి నాకేం మతి మరుపు లేదు. నేను మర్చిపోను. నీకు కావాలంటే కులమతాలు లేనివాడైనా, ఏ స్టేట్ వాడైనా, అసలు స్టేటస్ లేనివాడైనా సరే వాడితో నీ పెళ్లి జరుగుతుంది. కానీ కళ్యాణ్తో మాత్రం నీ పెళ్లి జరగదు. అదే మీ నిర్ణయం అయితే చావనైనా చస్తాను కానీ మరొకరిని పెళ్లి చేసుకో. అయితే చావు. వాడి ఫోటో పక్కన నీ ఫోటో పెట్టి 2 అగరత్తులు వెలిగిస్తాం.